ఇక నేను పడిపోయా, నా పని అయిపోయింది, నా కాలు జారినని అనుకొనగా, అంటే అటువంటి పరిస్థితుల మధ్య, అటువంటి మార్గాల మధ్య వెళుతూ ఉంటే ఇక తన ఆత్మీయ జీవితం అయిపోయింది అనుకున్నాడంట. ఒక్కోసారి మనం కూడా అంతే, ప్రార్థనకు దూరం అయిపోయినప్పుడు, వాక్యానికి దూరం అయిపోయినప్పుడు, సహవాసానికి దూరం అయిపోయినప్పుడు చూడండి మన యొక్క అంతరంగంలో కూడా ఈ డౌట్ ఏం వస్తుంటుంది. నేను ఆత్మీయంగా చాలా బలహీనమైపోయా, చాలా పడిపోయా, చాలా జారిపోయా అన్నట్టు ఫీలింగ్ వస్తూ ఉంటుంది. కానీ మీరు గమనించండి, ఆ బలహీనమైన పరిస్థితుల్లో దేవుడు మనల్ని మరలా జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు పడనిచ్చే దేవుడు కాదండి. నువ్వు పడిపోతున్న సమయంలో దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడి నేను హెచ్చరిస్తాడు. ఒక కళ ద్వారా మాట్లాడతాడు, ఒక దర్శనం ద్వారా మాట్లాడతాడు, ఒక సేవకుడి ద్వారా మాట్లాడతాడు. ఏదో విధంగా నీతో మాట్లాడి నిన్ను పడనివ్వకుండా దేవుడు పట్టుకుంటాడు. హల్లెలూయా. అర్థమవుతుందండి? మన బలహీనమైన పరిస్థితుల మధ్య దేవుడు మనల్ని పడనివ్వకుండా మన కుడి చేతిని దేవుడు పట్టుకుంటాడు. బైబిల్ గ్రంథంలో పేతురుకు నీళ్ళ మీద నడవాలని ఒక ఆశ కలిగింది. ప్రభు నడవమన్నాడు. ఒక్క అడుగు వేశాడు, 2 అడుగు వేశాడు, 3వ అడుగుకు మునిగిపోతున్నాడు. ప్రభు చూసుకుంటూ ఉన్నాడా? చూడండి, వెంటనే అమాంతంగా ప్రభు చేయి చాపి పడిపోతున్న పేతురుని లేపి పట్టుకున్నాడంట. హల్లెలూయా. చూడండి, ఈరోజు దేవుని యొక్క వాక్యం అంటుంది, చూడండి ఏమంటున్నాడో, నా కాలు జారినని అనుకొనగా యెహోవా నీ కృప నన్ను ఏం చేస్తున్నాడండి? బలపరుచుతున్నది.